వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టు రహిత భారత్ ఆపరేషన్ కగార్ లక్ష్యం. కానీ ఈలోగానే మావోయిస్టులు వరుసగా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. కీలక నేతలు లొంగిపోతున్నారు. వరుస ఎన్కౌంటర్లలో 28 మంది కేంద్ర కమిటీ సభ్యులను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ప్రస్తుతానికి పోలిట్ బ్యూరోలో గణపతి, దేవ్జీ మిగిలారు. ఇప్పుడు దేవ్జీ ఆచూకీ లేదు. తెలంగాణకు చెందిన 3, ఏపీకి చెందిన వారు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. అదే నిజమైతే ఇక మిగిలేది గణపతి, రాజిరెడ్డి మాత్రమే. మరి సైన్యం మాటేమిటి? సాయుధ పోరును నడిపించే సేనాని ఎవరనే చర్చ జరుగుతోంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు దండకారణ్యంలో ఉండలేని పరిస్థితిని భద్రతా బలగాలు తీసుకొచ్చాయి. ఫలితంగా మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచారు. ఇందుకు కేంద్రం అంగీకరించలేదు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో ఇక శాంతి చర్చలకు అవకాశం ఉండదని స్పష్టమైంది. ఆ తర్వాత అనతి కాలంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు సహా మరో 18 మంది కీలక నేతలను భద్రతా బలగాలు హతమార్చాయి. లొంగిపోతే ప్రాణమైనా దక్కుతుందని కొందరు, ఇప్పుడు సాయుధ పోరాటం చేయలేమని మరికొందరు నేతలు నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న సహా అనేక మంది ప్రభుత్వం ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ బెటాలియన్ 1 కమాండర్ హిడ్మా, ఆయన బృందం ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో తుడిచిపెట్టుకుపోయింది. హిడ్మా ప్లటూన్లోని అనేక మంది మిలిటెంట్లు విజయవాడలో పోలీసులకు చిక్కారు. దండకారణ్యంపై పట్టున్న హిడ్మానే అక్కడి నుంచి బయటకు వచ్చారంటే అడవిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.